హలో అండి. ఇలాంటి కంప్యూటర్ వర్క్ బ్లౌజు మనకు స్టిచ్చింగ్‌కి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇది ఇక్కడ కాలర్ వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆహ్, ఒరిజినల్ క్లాత్ అనమాట. సో, అలాంటప్పుడు మనం యాక్చువల్‌గా మనం కొలత బ్లౌజుకి కాలర్ వెడల్పు ఎంతైతే ఉంటుందో అంతవరకే తీసుకోవాలంటే ఒక చిన్న టిప్ చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ముందుగా ఆహ్, పర్ఫెక్ట్‌గా లైనింగ్ ఎంత ఉందో మెయిన్ పార్ట్‌ని కూడా అంతవరకు కరెక్ట్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కాలర్ వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అక్కడ ఏం చేయాలంటే మనం లైనింగ్ క్లాత్‌ని ఎక్కడి వరకైతే మనం మార్కింగ్ చేసుకుంటామో అంతవరకు ఇలా సైజ్ చూసుకొని ఎంత ఎక్స్ట్రా ఉంది అనేది ఇక్కడ మనం తెలుసుకొని అంత ఎక్స్ట్రా అంత మందం మనం ఇలా సెంటర్‌లోకి ఇలా క్రాస్‌లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది చూడండి. ఇప్పుడు దీని పైనుంచి ఇలా లైనింగ్ క్లాత్‌ని వేసుకొని పర్ఫెక్ట్‌గా వచ్చినప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే గనక బ్లౌజ్ కరెక్ట్‌గా భుజాలు జారకుండా, కాలర్ వెడల్పు ఎక్కువగా కాకుండా సెట్ అవుతుంది. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి తప్పకుండా. ఇప్పుడు నడుం పార్ట్‌కి ఇలా స్టిచ్ చేసుకొని ఉల్టా తీసేయడమే. ఇక్కడ నేను నడుం పట్టి వేయట్లేదనమాట. సో, ఇప్పుడు ఇలా ఉల్టా తీసేసుకొని ఐరన్ చేసి పెట్టాను ఇక్కడ క్లాత్‌ని. మీకు చూపించలేదు వీడియోలో. నీట్‌గా రావడం కోసం. ఇక్కడ సైడ్స్‌కి జాయింట్స్ ఇలా వేసేసుకొని ఇక్కడ కాలర్‌కి మనం స్టిచ్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇట్లా క్లాత్ గుంజినట్టుగా ఏం రాకుండా ఉంటుంది. ఇక్కడ నడుముకి నేను ఇలా స్టిచెస్ కట్స్ పెట్టుకుంటున్నాను. టక్స్ అనమాట. సో, చాలా నీట్‌గా వచ్చేస్తాయి బ్లౌజ్. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.